హాయ్ అండి. మా వారి ఫ్రెండ్స్ ఆవకాయ కాయ కోసం రాజమండ్రి నుంచి హైదరాబాద్ కాయలు పంపించమంటే వాళ్ళకి తీసుకుంటూ మాకు తెచ్చారు. 15 కాయకి ఇంచుమించు అర కేజీ కారం, అర కేజీ ఆవగుండ, అర కేజీ ఉప్పు పడుతుంది. ఇంత మునుపైతే సెపరేట్గా 3 కలిపి ఉండలు లేకుండా అవన్నీ గుచ్చెత్తేదాన్ని. ఇప్పుడు కొంచెం 15 కాయే కదా అనేసని 15 కూడా చేయలేదు, 13 కాయే కదా అనేసని ఉండలు ఏవి లేవు. ప్యాక్ చేసినప్పుడే చూశాను పొళ్ళుకి, ఇలా కలిపేశాను. ఇలా బాగా కలిపిన తర్వాత చూసాను ఆ తడికే ఈ ఊటే వచ్చింది వెంటనే. ఆ తర్వాత పసుపు, మెంతులు వేసి కలిపాను. నువ్వుల నూనె బాగుంటుంది ఆవకాయకి. నువ్వుల నూనె కూడా కలిపేశాను. ఇకపోతే చూడండి, మూడో రోజుకి ఇంత ఊట తేరిందనమాట. నేను అన్నిట్లో వెల్లుల్లిపాయలు వేయను. ఒక చిన్న జాడీకి వాడుకు మట్టుకు తీసి వెల్లుల్లిపాయలు కలుపు, ఎందుకంటే వారము వద్యము ఆ తర్వాత మాలలు వేసుకోవడానికి పనికి వస్తుందని అలా సెపరేట్గా తీస్తాను. మా ఆవకాయ ఎర్రగా బాగుంది కదండి, టేస్ట్ కూడా బాగుంది. ఎందుకంటే ఈరోజు తినేసాం కూడా.